యుక్రెయిన్పై రష్యా మెరుపు దాడి చేసింది. డ్రోన్ల దాడిలో 6 పౌరులు మృతి చెందారు. 458 డ్రోన్లు 45 క్షిపణులతో దాడి చేసింది. 32 క్షిపణులు 406 డ్రోన్లను కూల్చేసింది యుక్రెయిన్. నిప్రోలోని ఓ బహుళ అంతస్తుపై దాడి జరిగింది. జపోరియజాలోని 9వ అంతస్తుపై డ్రోన్ల దాడి జరిగింది. విద్యుత్ పరిశ్రమలు, ఇళ్లలోని ఈ అంశానికి సంబంధించి వీటిని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోందానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రష్యాకు సంబంధించి యుక్రెయిన్పై రష్యా మెరుపు దాడికి పాల్పడింది. డ్రోన్ల దాడులు 6 పౌరులు మృతి చెందారు. 458 డ్రోన్లు 45 క్షిపణులతో దాడికి పాల్పడింది. 32 క్షిపణులు 406 డ్రోన్లను కూల్చేసింది యుక్రెయిన్. నిప్రోలోని ఓ బహుళ అంతస్తుపై దాడి జరిగింది. జపోరియజాలోని 9వ అంతస్తుపై డ్రోన్ల దాడికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. విద్యుత్ పరిశ్రమలు, ఇళ్లని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడిన సందర్భం. ఒకసారి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడుగు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైజ్. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Тупо в завод Артема! Ебать! Шестую слышу! Охуеть! Пизда нахуй! ఇదే దాడికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ దాడి ఎప్పుడు జరిగింది? దాడికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? యుక్రెయిన్లోని గృహ సముదాయాలు అండ్ విద్యుత్ సదుపాయాలపై శనివారం తెల్లవారుజామున రష్యా జరిపిన క్షిపణి అండ్ డ్రోన్ దాడుల్లో 6 మరణించారు, పలువురు గాయపడ్డారు. దేశంలోని 4వ అతిపెద్ద నగరమైన నిప్రోలో ఒక బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ భవనంపై జరిగిన రష్యన్ దాడిలో 2 మరణించారు, 12 మంది గాయపడ్డట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. అయితే జపోర్జియాపై జరిగిన దాడిలో మరో 3 మరణించారు. అండ్ అలాగే రష్యా ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించిందని స్థానిక అధికారి ఒకరు తెలపడం జరిగింది. అలాగే జపోరియా నగరంలోని ఓ 9 అంతస్తుల భవనంపై జరిగిన డ్రోన్ దాడిలో అనేక ప్లాట్లు మరియు అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే ఒక విద్యుత్ పరిశ్రమపై జరిగిన దాడిలో ఒక కార్మికుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ దాడుల్లో రష్యా మొత్తం 45 క్షిపణులు మరియు 458 డ్రోన్లను ఉపయోగించిందంటూ కూడా తెలుస్తా ఉంది. రష్యా ప్రయోగించిన క్షిపణుల్లో 32 బాలిస్టిక్ క్షిపణులను అధికారులు తెలిచారు. సో యుక్రెయిన్ బలగాలు 406 డ్రోన్లను 9 క్షిపణుల్ని గాల్లోనే ధ్వంసం చేశాయంటూ కూడా స్థానిక వైమానిక దళ అధికారులు అయితే తెలపడం జరిగింది. మరోవైపు తమ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శనివారం వెల్లడించడం జరిగింది. సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం కింద విధించిన మరోటోరియం నుంచి అమెరికా వైదొలిగితే అణు పరీక్షల్ని తిరిగి ప్రారంభించేందుకు గల అవకాశాలపై నివేదిక సమర్పించాల్సిందిగా పుతిన్ వివిధ విభాగాలను ఇటీవల ఆదేశించడం జరిగినట్టు కూడా తెలుస్తోంది. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం యుక్రెయిన్పై రష్యా మెరుపు దాడికి పాల్పడింది. డ్రోన్ల దాడిలో 6 పౌరులు మృతి చెందారు. 458 డ్రోన్లు 45 క్షిపణులతో దాడికి పాల్పడింది రష్యా. 32 క్షిపణులు 406 డ్రోన్లను కూల్చేసింది యుక్రెయిన్. నిప్రోలోని ఓ బహుళ అంతస్తుపై దాడి జరిగింది. జపోరియజాలోని 9వ అంతస్తుపై డ్రోన్ల దాడికి సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. విద్యుత్ పరిశ్రమలు, ఇళ్లని టార్గెట్ చేసుకుని దాడి జరిగిన సందర్భం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్.
это четвертая нахуй. Пятая, бля. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.